హాయ్ హలో యూ ఏంటంటే ఇష్యూ నా ఫోన్లో వస్తున్నాయి ఇన్స్టాలో మళ్ళీ అందరూ క్రైస్తవుల శాంతిర్యాలు చేసినట్టు మతాల మధ్య గొడవలు రేపుతున్నారు. ఇప్పుడు రావణ్ ఉన్నాడు కదా, అతను ఒక యూట్యూబర్, అంతేగాని మతానికి సంబంధించిన మనుషులు లేకపోతే ఇంకోటి కాదు, ఒక జర్నలిస్ట్ కాదు. అతను చేస్తున్న దానికి, సమాజంలో జరుగుతున్న దానికి ఒక సోషల్ మీడియా వర్కర్గా అతను మాట్లాడాడు. కానీ అంత ఇదిగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడాల్సిన అవసరం మాత్రం లేదు. మామూలుగా సభ పెట్టారంటే మామూలుగా మాట్లాడవచ్చు, సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు. వాళ్ళేమి మేము మతాలకి వ్యతిరేకము, మా కులం ఎక్కువ మీ కులం ఎక్కువ, మేము మీ కులాల కోసం మేమేమీ చేయము, లేదా మీ ప్రార్థన మందిరాల కోసం మేమేమీ చేయము, క్రైస్తవుల కోసం మేమేమి చేయమని వాళ్ళేమి అంటారు. అధికారులు ఎవరికైనా న్యాయం చేస్తూ ఉంటున్నారు. ఎవరి కష్టాన్నైనా ఒకటే, ఎవరి కష్టమైనా ఒకటే అని వాళ్ళు పరిపాలన చేస్తున్నారు తప్ప క్రైస్తవులకు వ్యతిరేకమనో లేకపోతే వాళ్ళకి వ్యతిరేకమని చేయట్లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఉంటారు కాబట్టి మతోన్మాదులు ఇట్లా హిందువులు దళితులు అనే వ్యతిరేక స్వభావం ఉంటుంది కాబట్టి కొందరిలో వాళ్ళు పెట్టే స్విచ్ అన్నమాట. అంతే తప్ప అధికారులు ఏం పెట్టరు స్విచ్. అలా అని మతాలను రెచ్చగొట్టబోతాండి. అర్థమైందా? రెచ్చగొట్టి బహిరంగ ప్రకటన చేసి ఎవరో ఒకరిని బలి చేయొద్దు, అమాయకుల్ని బలి చేయొద్దు. మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు పరిపాలనలో వివక్షత ఎక్కువగా ఉంది. మరి ఈ క్రైస్తవుల మీద కావచ్చు, ఎస్సీల మీద కావచ్చు, ఏదైనా వ్యతిరేకత ఉంది అంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో ఓట్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు బయటపడిపోద్ది, ప్రజల యొక్క నాడి తెలిసిపోద్ది. ఎవరికి అనుకూలంగా ఉందా, ఇప్పుడున్న వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందా, కనీసం సామాన్యులు బతకలేని స్థితిలో ఉందా, సామాన్యులకు గలమెత్తలేని స్థితిలో ఉందా, పేదరికంలోనే మగ్గిపోతున్నారా, మరి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయా అన్నదే చూసుకోవాలి. కానీ ఈ క్రైస్తవులని మన క్రైస్తవులను ఆగొట్టున్నారని అలా అనగదొక్కే అంత పరిస్థితి వస్తే తిరగబడే అవకాశం ఉంటుంది కదా. ఆయన హిందుత్వము అని అనవచ్చు, అన్నంత మాత్రాన ఎస్సీలకు బీసీలకి అన్యాయం చేస్తాడని కాదుగా. ఎలా చేయగలడు? చేయలేడు కదా, చేసే అవకాశం లేదు కదా అన్నీ. కాకపోతే మరీ సమాజంలో నుంచొని ఈ కులాలను రేకెత్తించే వాళ్ళే, అల్లర్లు రేకెత్తించే వాళ్ళే సమస్య. వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ వల్ల సమస్య అంటే అది కేసు పెడతారు, కోర్టుల దాకా వెళుతుంది, లాయర్లు వాదిస్తారు, అదే అవుతుంది. వాళ్ళేమీ ప్రజాసేవ చేయకుండాను లేదా పక్షపాతంగానూ పరిపాలన చేయటం లేదు కదా. చేస్తున్నారుగా, బాగానే చేస్తున్నారుగా. ఈ 2 ఇయర్స్లో తెలిసిపోద్ది ప్రజల యొక్క నాడి. ఇంకొక 1 ఇయర్ ఉంటే అసలు వాళ్ళు ఏం చేశారు అన్నది, ఎవరి పట్ల ఏం చేశారు అన్నది తెలిసిపోతుంది. అంత ఆవేశపడి కులాలను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అంత ఆవేశపడతారు. ఇప్పుడు ఎవరి సమస్యను తీరుస్తామని వాళ్ళు ప్రజా దర్బారని మరి ప్రజల ఎదుగు పాలనని చేస్తున్నారు కదా, చేయకుండా లేరు కదా. కాబట్టి ఎక్కువగా ఎవరు అల్లర్లు సృష్టించకుండా సమస్యని మన పరిధిలో మనం సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకి నచ్చకపోతే
ఓటేయరు. అంతే కదా. ఈ 3 ఇయర్స్ అయిపోయినాక నచ్చకపోతే ఓటేయరు. ఓటేయకుండా ఇష్టం వచ్చిన వాళ్ళు గెలిపించుకుంటారు. అంతే కదా. దానికి జనాల్ని బలి చేయొద్దు. కులాలు మతాలని బలి చేయకండి. ఇంకో 1 ఇయర్ అయితే వాళ్ళు ఏ విధమైన పరిపాలన చేస్తారో తెలిసిపోతుంది. వాళ్ళు ఆ ఓట్లు వచ్చే తర్వాత అందరూ క్లియరెన్స్గా అర్థం చేసుకుని ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు. దానికి ఎందుకు ఇది పెట్టేస్తున్నారు ఫోనుల్లో, రచ్చ చేసేస్తున్నారు. రచ్చ చేయకండి.